శ్రీధర్ రెడ్డి గారు ఏం చేశాడు ఈ 5 సంవత్సరాల్లో, అంతకుముందు ఏం చేశాడు, నేనేం చేశాను అనేది మీ అందరికి కూడా తెలుసు. ఆయన చేసిన కార్యక్రమాలు నెల్లూరులో రౌడీజాలు, కొట్టించడాలు, కబ్జాలు చేయడం, ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే దాన్ని ఆక్యుపై చేయడం, వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవడం. నాకు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పాడు, నేను చాలా పేదవాడిని, నన్ను ఆశీర్వదించండి. నిజంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు పేదవాడే. నేను డబ్బులతో వచ్చాను, అందుకని నాకు డబ్బులు అవసరం లేదు. ఆయన ఇవాళ పేదవాడు కాదు, నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదించి 2 మేడలు కట్టాడు. ఆయన బెంగళూరులో, హైదరాబాదులో ఆస్తులు కూడబెట్టిన సంగతి కూడా ఉంది. అన్నీ కూడా అవసరం వచ్చినప్పుడు ఆ లిస్టులన్నీ కూడా ఇస్తాం. ఒక్కసారి ఆలోచించండి. మీ అందరికీ మంచి ప్రభుత్వం కావాలి, మంచి ఎమ్మెల్యే కావాలి, మంచి ఎంపీ కావాలి, సుపరిపాలన కావాలి. మీరందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే తప్పకుండా తిరిగి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి, విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను గత 10 సంవత్సరాలుగా మన ప్రాంతానికి అనేక సార్లు వచ్చాను. ఈ నెల్లూరు రూరల్లో పనిచేసిన రోడ్లు కానీ ఏమి కానీ అన్నీ కూడా నేను చేసినవి ఉంటాయి, కానీ శ్రీధర్ రెడ్డి చేసినవి ఏమీ లేవని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. మనకి సచివాలయ వ్యవస్థ వచ్చింది. గతంలో మీరు ఏదైనా సర్టిఫికేట్లు కావాలన్నా, ఏం కావాలన్నా నెల్లూరుకు పోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు మీ గ్రామంలోనే సచివాలయం కట్టి అధికారులందరినీ కూడా ఇక్కడ నియమించడం, వాలంటీర్ల ద్వారా మీకు ప్రభుత్వానికి అనుసంధానం చేయడం జరిగింది. హెల్త్ క్లినిక్ మీకు ఏర్పాటు చేయడం జరిగింది. రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా అనేక సేవలు మీకు అందించడం జరిగింది. ఒక పక్క ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంటే ఏమీ జరగలేదని అపోజిషన్ వాళ్ళు మాట్లాడటం చాలా దురదృష్టకరం. మీకు మేలు చేసిన వాళ్ళని ఎప్పటికి కూడా మీరు మర్చిపోకూడదు. రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా మీకు మేలు జరుగుతుందని కూడా నేను తెలియజేసుకుంటూ, ఈరోజు నిన్ననే మన ముఖ్యమంత్రి గారు మనకి మేనిఫెస్టో ప్రకటించారు. ఉండే ప్రతి ఒక్క కార్యక్రమము అమలవుతుంది. కొన్ని కార్యక్రమాలని ఇంకా మెరుగైన రీతిలో, ఇంకా ఎక్కువ మొత్తంలో మీకు లబ్ధి చేకూరే విధంగా ఆయన చెప్పడం జరిగింది. అమ్మ ఒడి పథకంలో గతంలో 15,000 ఇస్తూ ఉంటే ఇప్పుడు దాన్ని 17,000 చేయడం జరిగింది. పెన్షన్లో 3,000 నుంచి 3,500 చేయడం జరిగింది. ఇంకా ఈ కళ్యాణమస్తు, షాదీ తోఫా అట్లే మళ్ళా తిరిగి కూడా కొనసాగించడం జరుగుతుంది. చేయూత గతంలో 75,000 ఇచ్చారు, ఇప్పుడు దాన్ని 1,50,000కి పెంచడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కాపు నేస్తం 65,000 నుంచి 1,20,000, ఈబీసీ నేస్తం 45,000 నుంచి 1,05,000, వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలు 3 లక్షలకి పెంచడం జరిగింది. రైతు భరోసా 13,500 నుంచి 16,000 చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ముఖ్యంగా మహిళలని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఒకసారి మేమందరం ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు, సార్ అన్ని కార్యక్రమాలు మహిళలకే చేస్తున్నారు, మగవాళ్ళు కొంచెం కోప్పడుతూ ఉన్నారు మా మీద అని అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు. వాళ్ళ పేరుతో ఏదైనా పథకం వేస్తే ఇంటికి పోయే లోపల ఖర్చు పెట్టేస్తారు, మహిళల అకౌంట్లలో వేస్తే వాళ్ళ కుటుంబానికి, పిల్లల ఎదుగుదలకి ఖర్చు పెడతారు, అందువల్ల మహిళల పేరుతో వేస్తున్నానయ్యా, అంతేగాని పురుషుల మీద నాకేం కోపం లేదు, వాళ్ళు కూడా ఆ ఇంట్లో వాళ్లే కాబట్టి మహిళలు వాళ్ళకి సర్ది చెప్పుకుంటారు అని ఆయన మాకు చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ